ఏంటంతా మొహం వాడిపోయింది? ఏంద్రా కష్టపడి టెర్రషన్ పట్టుకుంది మనం, పొగడతలు వీడిక అనేగా ఆలోచిస్తున్నా. నందా, పొగడతల్లో విలువైన పొగడత సీనియర్ పొగడతే. నేను ఇక్కడికి వచ్చినాకనే పొగిడాను కదా. ఉదాహరణకి క్రికెట్లో 11 మంది ఆడతారు, కానీ ఆఖరికి కప్పు చేరేది ఎవరి చేతిలోకి? కెప్టెన్ చేతిలోకే కదా. సార్, కప్పు గెలవాలంటే కెప్టెన్ కూడా ఆడి తీరాల్సిందే. ఆడకుండా కప్పు తీసుకునే హక్కు కెప్టెన్కి కూడా ఉండదు. అయ్యయ్యే, ఇలా అన్నిటికీ టెన్షన్ అవుతావేంటమ్మా? దీనికి నాకు సంబంధం లేదు, నందానే పట్టుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా ఏంటి? నైనా ఈ మహేంద్ర సార్ ఇమేజ్ అంత గొప్పది. నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే ఈ మహేంద్ర కాకి చొక్కా వేసుకున్నాడు. అందుకే కదా సార్ ఇంకా మీకు మర్యాద ఇస్తున్నాను. అందుకో పెద్ద థ్యాంక్స్ నందా. హలో నందా, ఏమైంది? సార్, వీళ్ళిద్దరు మామూలు దొంగలు కారు, తీవ్రవాదులు. డేంజరస్ వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. పట్టుకున్నావు లేదా? పట్టుకున్నాను సార్, నా కస్టడీలోనే ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు గోడ నుంచి బయటికి రావద్దు, నేను స్పెషల్ ఫోర్స్తో అక్కడికి వస్తాను. ఓకే సార్. హలో హలో, చెప్పండి. హలో, ప్రెస్ కౌన్సిలర్. వెల్డన్ మిషన్ అందా, వెల్డన్. మీ దేశభక్తి నేను గౌరవిస్తున్నాను. మీలాంటి గొప్ప ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్కి చాలా అవసరం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటిది ఎర్రగా? రక్తం సార్. సార్, మీలాంటి గొప్ప హీరో రక్తం నా ఒంటిని తాగితే నాలో వీరత్వం ఉప్పొంగదు. అవును, వీళ్ళ లీడర్ పేరు చెప్పారా లేదా? ఇంకా లేదు సార్. నోరు తెరవలేదా? ఇందులో మీకు ట్రైనింగ్ సరిపోయినట్లేదు. ఈ మహేంద్ర సార్ స్టైల్ గమనించండి. చెప్పరా మీ లీడర్ పేరు? ఒక్క పంచిగా చెప్పింది చూసావా? నోట్ చేసి ఉంచుకో. సార్, వాడు గేదె పేడ అంటున్నాడు సార్. అయ్యో, ఒక లీడర్ గేదె పేడ అనే పేరు పెట్టుకుంటాడా? అది పేరు కాదు, తిట్టాడు సార్. తిట్టా? ఈ ఇద్దరు పూర్వముఖులు స్టేషన్లో ఎరుగుదిద్దాం, వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి. సార్, మీరు ఇద్దరు తీవ్రవాదులు పట్టుకున్నారని ఇందాకే తెలిసింది, అందుకే వెంటనే వచ్చేసాం. ఇదిగో వీళ్ళిద్దరే. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అవన్నీ విచారణలో బయటకు వస్తాయి. సార్, వీళ్ళని ఎలా పట్టుకున్నారో కాస్త చెప్పగలరా? నేను పట్టుకున్నాను ఎవరు చెప్పారు? నాలో ఉన్న దేశభక్తి వీళ్ళని పట్టుకునేలా చేసింది. చచ్చిన పర్వాలేదు అనుకుని ప్రాణాలకు తెగించి పోరాడాను, వీళ్ళని పట్టుకున్నాను. నేను ఒక్కడే వచ్చి వీళ్ళతో ఘర్షణ పడి పట్టుకున్న దగ్గర నుంచి ఎస్ఐ కొంచెం బిత్తరపోయారు. ఏ ఎస్ఐ గారు, కరెక్టే కదా? యు ఆర్ గ్రేట్ సార్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. పొగడ్తల కోసం నేను ఏ పని చేయను. నాకు సంబంధించి పోలీస్ అంటే వర్క్ కాదు, వరం. అదేవిధంగా ఒక్కో సమస్యని సరిచేసేందుకు నేను వేసే ప్రతి ఒక్క అడుగు ఒక తపస్సు. ప్రతి మనిషి ఊపిరి పీల్చుకునేది బతికేందుకు. నాకు సంబంధించి నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రజల కోసం. సార్, ఈ ఆపరేషన్ పూర్తయింది కదా, ఓ ఫోటో తీసుకోవచ్చా? కన్నా, వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించండి.